హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిట్టు అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. తిరుపతి అయితే రీచ్ అయిపోయాం అనమాట. 2:33 కల్లా దిగిపోయాము. వందే భారత్ ట్రైన్ చాలా ఫాస్ట్గా తొందరగా వచ్చేసేసాం అనమాట. అయితే వచ్చేటప్పటికి ఆ ఏసీ ట్రైన్లోంచి దిగేటప్పటికి ఫుల్ ఎండ అనిపించేసేసింది అనమాట. ఇక కార్ ఎక్కితే కానీ అప్పుడు కానీ కొంచెం కూల్ అవ్వలేదు. ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్తుంటేనే చల్లగా కొంచెం ఎండగా అసలు క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. కొండలు ఇక్కడి నుంచే స్వామి దర్శనం ఇస్తున్నట్టుగా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే మాత్రం వెనకొకళ్ళు ముందొకళ్ళు కూర్చోండ్రా అంటే, కాదు నేను అన్నయ్య దగ్గరే కూర్చుంటానని చెప్పి మా బిట్టు బాబు వాళ్ళ అన్నయ్య దగ్గరే కూర్చొని గోల అయితే చేస్తున్నాడు అనమాట. 4 కల్లా పైకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ముందు రోజు రథసప్తమి అవడంతో మాకు రూమ్స్ అయితే అలౌమెంట్ అవ్వలేదు, కన్ఫామ్ అవ్వలేదు. ఎందులో ట్రై చేసినా, ఆన్లైన్లో ట్రై చేసినా, తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేసినా కానీ అసలు బుక్ అవ్వలేదన్నమాట. ఎలా ఉంటుందో ఏమో అని బావ నేను చాలా అంటే చాలా కంగారు పడ్డాము. అయితే మా బాధని, మా ఆందోళనని స్వామి విన్నాడో ఏమో కానీ మేము అనుకున్నంత కంగారు అయితే పడలేదండి. వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ స్లిప్ అయితే ఇచ్చారు. 1 గంట తర్వాత మెసేజ్ అయితే వచ్చేసింది అనమాట. 100 రూపీస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి. ఏదో ఒకటి పర్లేదు, ఆ స్వామి మమ్మల్ని కరుణించాడు అనుకున్నాము. ఇంకా వెంటనే అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట. పిల్లలు బావ గుండు చేయించుకోవడానికి అయితే వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా నేను ఒక్కదాన్నే ఉండిపోయి ఉన్నాను రూమ్లో. ఫ్రెష్ అయిపోయాము. ఇక దర్శనం అయితే మాకు 10ంటికి అనమాట. ముందు రెడీ అయిపోయి 8ంటికల్లా తయారైతే అయిపోయాయి. ఇక డిన్నర్ చేసేసి అటునుంచి అటే దర్శనానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయట హోటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి, ఇక్కడ కూడా కార్లో నేను ముందు కూర్చుంటానని ఒకటే గోల. ఇంకా హోటల్కి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటాడు మా బిట్టు బాబు. బాయ్ ఫ్రెండ్స్.